ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఫలితం వెంటనే రాకపోయినా మీ శ్రమ ఎప్పుడూ వృధా కాదు. ఈ వీడియో ఒక సాధారణ గ్రామంలో పుట్టిన యువకుడి జీవితం. చదువు, పేదరికం, నిరాశ, రిజెక్షన్లు అన్నింటినీ దాటి చివరికి గెలిచిన నిజ జీవితానికి దగ్గరైన కథ. ఈ కథ మీకు ఓపిక నేర్పుతుంది, ఆశ ఇస్తుంది, మళ్లీ లేచి పోరాడే శక్తినిస్తుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితానికి ఇది అద్దంలా ఉంటుంది. వెల్కమ్ మై ఛానల్. అనంతపురం జిల్లా చివరన బస్సు కూడా రోజుకు 4 సార్లే వచ్చే చిన్న ఊరు గుండెల్లపల్లి. ఆ ఊర్లో ఉదయాన్నే కోళ్లు కూస్తేనే జీవితం మొదలవుతుంది. సాయంత్రం చీకటి పడితేనే జీవితం ఆగిపోతుంది. ఆ ఊర్లోనే పుట్టాడు శేఖర్. తండ్రి చిన్న రైతు, తల్లి ఇంటిపని పొలంపని రెండూ. ఇల్లు అంటే మట్టిగోడలు, టిన్ పైకప్పు, వర్షం వస్తే చుక్కలు లోపల పడతాయి. కాని శేఖర్ కళ్లలో మాత్రం ఒకే ఒక కల: నేను చదువుకుంటాను, ఈ ఊరిని దాటుతాను. అది కలగా మిగిలిపోతుందని ఊర్లో చాలామంది అనుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు, బోర్డు మీద అక్షరాల కంటే బడి గోడల మీద పగుళ్లే ఎక్కువ. తండ్రి తరచూ చెప్పేవాడు, చదువుతో కడుపు నిండదరా, పొలంలోకిరా. కాని శేఖర్ మాత్రం రాత్రుళ్ళు దీపం కింద పుస్తకాలు పట్టుకుని కూర్చునేవాడు. పక్కింటి పిల్లలు ఆడుకుంటుంటే అతను అక్షరాలతో పోరాడేవాడు. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో జిల్లాస్థాయి ర్యాంక్. ఊరు ఒక్కసారిగా అతని పేరు మాట్లాడ్డం మొదలెట్టింది. ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కాని నగరానికి వెళ్లడం అంటే అప్పు. తల్లి తన పెళ్లినాటి బంగారు గొలుసు తీసి చేతిలో పెట్టింది. నీ చదువు కోసం ఇదమ్మినా పాపం లేదు. ఆ మాట శేఖర్ గుండెల్లో గుచ్చుకుంది. నగరంలో జీవితం తేలిక కాదు. హాస్టల్ ఫీజు, బుక్స్ ఖర్చు, భోజనం, ప్రయాణం. రాత్రిళ్ళు పేపర్ ప్యాకెట్లు వేసేవాడు. వీకెండ్లో ట్యూషన్ చెప్పేవాడు. కాని చదువులో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇంజనీరింగ్ అయిపోయింది. కల ఏంటి? మంచి ఉద్యోగం. నిజమేంటి? బేరోజ్గారీ లిస్టులో పేరు. రోజులు మారాయి, నెలలు గడిచాయి. ఇంటర్వ్యూలు, రిజెక్షన్లు. ఒక్కోసారి హెచ్ఆర్ మాటలు కూడా వినిపించేవి: మీకు స్కిల్స్ సరిపోవు. ఆ మాటలు రాత్రుళ్ళు నిద్రపోనివ్వవు. ఊర్లో వాళ్లు అడగడం మొదలెట్టారు, ఇంకా ఉద్యోగం రాలేదా? అమ్మ నిశ్శబ్దంగా ఉండేది. కాని కళ్లల్లో ఆందోళన స్పష్టంగా కనిపించేది. ఒకరోజు శేఖర్ ఇంటర్వ్యూ నుంచి బయటికొచ్చి బస్టాప్లో కూర్చున్నాడు. వానపడుతోంది. బట్టలు తడుస్తున్నాయి. మనసు ఇంకా ఎక్కువగా తడుస్తోంది. అనిపించింది, ఇంత కష్టపడి చదివినా ఫలితం ఏమీ లేదే. ఆ రోజు మొదటిసారి అతని మనసులో ఓ మాటొచ్చింది: ఇంతేనా నా జీవితం? ఆ బస్టాప్ దగ్గర ఓ వృద్ధుడు, చెదిరిపోయిన బట్టలు, చేతిలో పాత సంచి. అతను చిరునవ్వుతో అన్నాడు, బాగా వర్షం పడుతోంది కదా నాన్నా? శేఖర్ తల ఊపాడు. వృద్ధుడు మెల్లగా అన్నాడు, నేను 20 ఏళ్లు కూలీగా పనిచేశాను. ఫలితం రావడానికి 20 ఏళ్లు పట్టింది. కాని ఆ శ్రమ వల్లే నా పిల్లలు చదువుకున్నారు. ఆ మాట శేఖర్ గుండెల్లో నిలిచిపోయింది. ఆ రోజునుంచి శేఖర్ నిర్ణయం తీసుకున్నాడు: ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి, ఇంకా లోటుగా ప్రయత్నించాలి. ఆన్లైన్ కోర్సులు, నైట్ టైం కోడింగ్ ప్రాక్టీస్, డే టైం పార్ట్ టైం జాబ్. రోజుకు 3 గంటల నిద్ర, మిగతా సమయం శ్రమ. ఎవరూ చూడలేదు, ఎవరూ మెచ్చలేదు. కాని అతను ఆగలేదు. 2 ఏళ్లు గడిచాయి. ఒకరోజు మెయిలొచ్చింది: కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. అతను నమ్మలేకపోయాడు. మెయిల్ని పదే పదే చదివాడు. జీతం పెద్దది కాదు, పోస్ట్ గొప్పది కాదు. కాని అది మొదటి మెట్టు. అమ్మ కళ్లల్లో ఆనందం, తండ్రి ముఖంలో గర్వం. శేఖర్ ఆగలేదు. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకున్నాడు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 5 ఏళ్లలో టీమ్ లీడ్, తరువాత మేనేజర్, చివరికి తన స్టార్టప్. ఆ రోజు గుండెల్లపల్లి ఊరికి తిరిగొచ్చాడు. పాత స్కూల్కి వెళ్లి పిల్లలతో మాట్లాడాడు. ఆ పిల్లల్ని చూస్తూ శేఖర్ అన్నాడు, ఫలితం ఆలస్యం అవ్వచ్చు, కాని శ్రమ ఎప్పుడూ వృధా కాదు. మీరు నేడు చేసిన కష్టం రేపు మీ పేరును గుర్తుగా మారుస్తుంది. ఆ మాటలు పిల్లల కళ్లల్లో మెరుపుల్లా మెరిశాయి. కథ యొక్క సందేశం: ఫలితం రాకపోయిన రోజులు అంటే శ్రమ వృధా అన్న అర్థం కాదు. ఆలస్యం అంటే
అపజయం కాదు. నిజమైన విజయం ఆగకుండా ప్రయత్నించడం. ఈ కథ మీ జీవితానికి ఒక అద్దంలా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫలితం ఆలస్యం అవ్వచ్చు, కాని శ్రమ మాత్రం ఎప్పుడూ వృధా కాదు. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఈ వీడియో మిగతా వాళ్లకి షేర్ చేయండి. జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.